లో కరెంటు వినియోగం భారీగా పడిపోయింది. దీనికి నిదర్శనం సర్క్యూట్ కోత ఇస్తే భారీ చూడండి. ఇగో ఇగో కరెంట్ ఇస్తలేరు. రాష్ట్రంలో రోజు రోజుకు తగ్గుతున్న విద్యుత్ వినియోగం గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గినటువంటి డిమాండ్. పల్లెల నుంచి సిటీ దాకా అదే పరిస్థితి. ఇప్పటికే కుదేలైనటువంటి నిర్మాణ రంగం, ప్రతి చోట అప్రకటిత కరెంటు కోతలు, వ్యవసాయ రంగంలోనూ తగ్గినటువంటి విద్యుత్ వినియోగం. అంతా బాగానే ఉందంటూ సర్కారు ప్రకటన చూసిరా. రాష్ట్రంలో కరెంటు పరిస్థితి మళ్ళీ ఆనాటి రోజులను గుర్తుకు తెస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే గతంలో చూసిన చీకటి రోజులు వచ్చేలా కనిపిస్తున్నాయి. విద్యుత్ వినియోగం నానాటికి పడిపోవడమే దీనికి నిదర్శనం. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో కరెంటు వినియోగం భారీగా పడిపోయింది. దీంతో పట్టణాల నుంచి పల్లెల దాకా కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. ఇటు పారిశ్రామిక రంగము, అటు వ్యవసాయ రంగం కూడా కుదేలవుతా ఉన్నది. ఇప్పుడు గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రతి సంవత్సరము విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే విస్తీర్ణం పెంచుతున్నారు, సాగు విస్తీర్ణం పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే నీళ్లు రావడము, లేకపోతే ఇవన్నీ రావడంతో రైతాంగము కేసీఆర్ ఉన్నటువంటి 10 సంవత్సరాలలో సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. అలాగే పారిశ్రామిక వాడలు కూడా పెరిగినాయి, కంపెనీలు కూడా పెరిగినాయి. దాంతో విద్యుత్ వినియోగం పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఏడాదిన్నర 2 ఏళ్లలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాదితో పోల్చుకుంటే చాలా తగ్గిపోయింది. మీరు పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఏప్రిల్లో చూడండి, పీక్ స్టేజ్లో విద్యుత్ వినియోగం ఉండేది. రికార్డు బద్దలు కొట్టేది, గ్రిడ్ పడిపోతుంది అనేటువంటి భయం కూడా ఉండేది. కానీ ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని రంగాలు కుదేలవుతా ఉన్నాయి.